అంటే when you're watching yourself on screen while dubbing or some other time, you know, కృష్ణ గారి ఇంపాక్ట్ ఉందా, మహేష్ బాబు ఇంపాక్ట్ ఉందా, ఆర్ ఇట్ ఈస్ ఇండివిజువల్లీ జై? ఇప్పుడు మీరు జనరల్లీ నన్ను అది అడిగితే నేను చెప్పడం అయితే ఐ ఫీల్ దట్ ఐఎమ్ లైక్ డిఫరెంట్. అండ్ ఎందుకంటే ఐ డోంట్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఐ ఫీల్ దే ఆర్ యూనిక్, వన్ ఆఫ్ అ కైండ్. ఇంకా నేను ఎప్పుడు ఐ విల్ నెవర్ టచ్ ఎనీథింగ్ టు డూ విత్ దెమ్. అదెంత ఫ్యాక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఇండివిజువల్ గా ఏ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద లేకుండా న్యాచురల్ గా ఆర్గానిక్ గా యాజ్ జై చేయడం కూడా అంతే ఫ్యాక్ట్. అవును, దీని ఇంపాక్ట్ కూడా అంతే ఫ్యాక్ట్, రెండు కూడా. కానీ నాకు జనరల్ గా చెప్తుంటారు కొంచెం కృష్ణ గారు లాగా ఉంటాను అప్పుడప్పుడు చూడటానికి అని అంటూ ఉంటారు. మరి నాకు అనిపించింది మొన్న మీరు అక్కడ అప్సరాలో జరిగినప్పుడు తేని మనసులు అవి ఆ టైంలో కృష్ణ గారి స్టిల్స్ వైట్ షర్ట్ వేసుకుని వచ్చావు కదా, ఇంతవరకు బ్లాక్ అండ్ వైట్ స్టిల్స్ లో కృష్ణ గారి లాగా, కృష్ణ గారిలోని ఒక ఇన్నోసెన్స్ ఉండేది, ఒక హంబుల్నెస్ ఉండేది. ఆ ఫోటోలో మనకు చాలా ఎవిడెంట్ గా కనిపిస్తాయి. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యాడ్ ఎ వెరీ లాంగ్ అసోసియేషన్ విత్ హిమ్ కాబట్టి అలాగా కృష్ణ గారి లాగా అనిపించిన అయితే మాత్రం వాస్తవం. హౌ డు యు టేక్ ఇట్? అంటే ఐమ్ హ్యాపీ అండి. లైక్ ఇప్పుడు కృష్ణ గారు లాంటి మనిషితో నన్ను పోలుస్తున్నారంటే ఇంక దాంట్లో అంటే ఇంకేముంది, ఐమ్ హ్యాపీ. అదేలే. బట్ టిప్స్గా ఒక అంటే ప్రతి న్యూలీ కమింగ్ హీరోకి ఎవరో ఒకరు ఒక హీరో ఇన్ఫ్లుయెన్స్ అన్నదో ఇన్స్పిరేషన్ అన్నదో 100% ఉండి తీరుతుంది, దానిలో డౌట్ లేదు. కానీ ఇక్కడ క్లోజర్ టు యూ ఇన్ యువర్ ఓన్ హౌస్ దేర్ ఈజ్ ఎ సూపర్ స్టార్, ఎ లివింగ్ సూపర్ స్టార్ నౌ, రైట్? ఎ గ్లిటరింగ్ సూపర్ స్టార్. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఎక్కడైనా ఈ క్యారెక్టర్ హ్యాండిలింగ్ లో నీకు అనిపించిందా, ఉన్నదా? రేపు ఆడియన్స్ ఫీల్ అవుతారా అది? ఆర్ ఆ పోలికని నువ్వు ఇన్వైట్ చేస్తున్నావా? సో ఇప్పుడు మై పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను అలా ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే హీస్ లైక్ అన్ ఐడల్, అంటే హీస్ లైక్ లెజెండ్. ఇంకా ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్. సో ఐ నెవర్ ఫెల్ట్ లైక్ అంటే ఆయన లాగా ఏదైనా చేద్దాం కానీ లేకపోతే ఆయన, బికాస్ ఐ ఫీల్ లైక్ దర్ ఇస్ నో పాయింట్, బికాస్ నో మ్యాటర్ ఇఫ్ ఐ ఎవర్ ట్రై లైక్ దట్ ఐ విల్ నెవర్ బి యాజ్ గుడ్ యాజ్ హిమ్, బికాస్ హీస్ హిస్ ఓన్ స్పెషల్ థింగ్. సో ఐ థింక్ అంటే నాకు అజయ్ గారు కూడా అదే చెప్పారు, ఇప్పుడు మనకంటూ ఒక స్పెషల్ ఓన్ స్టైల్ అండ్ సంథింగ్ డిఫరెంట్, యూనో. సో నేను అలా ఎప్పుడు అదేం అనుకోలేదు అంటే అంటే ఒక అలా చేద్దామా లేకపోతే ఆ విధంగా ఏదైనా ట్రై చేద్దాం అయితే నేను ఎప్పుడు. బట్ ట్రైలర్ లో ఆ పిస్టల్ పట్టుకుని కొట్టి ఇలా మీదకి ఎగిరిన షాట్ ఉంది, అది కొంచెం పోక్రీ ఇంపాక్ట్ లాగా కనిపించింది. ఆ మూమెంట్స్ అన్ని కూడా దట్స్ ఎ గుడ్ సైన్. ఇన్ఫాక్ట్ ఒక సూపర్ హిట్ ఫిల్మ్ లో ఒక సూపర్ స్టార్ చేసిన, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏ రిలేటివ్ ఆఫ్ హిమ్, యు ఆర్ నాట్ ఈవెన్ ఎ బ్రదర్, ఈవెన్ దెన్ ఆల్సో ఇట్ విల్ క్యారీ దట్ ఇంపాక్ట్. అరే భలే మహేష్ బాబు షాట్లే ఉంది, ఎందుకంటే అది అంత పెద్ద హిట్ కాబట్టి, రైట్? ఇప్పుడు కమింగ్ టు యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ చూజింగ్ స్క్రిప్ట్స్, ఈ స్క్రిప్ట్ నీకు చెప్పినప్పుడు శ్రీనివాస్ మంగాపురం కథ చెప్పినప్పుడు యూ హ్యాడ్ ఫ్యూ మోర్ ఆల్సో, ఐ నో దట్. ఈ కథ చెప్పినప్పుడు వాట్ ఈస్ రియల్లీ దట్ హుక్డ్ యూ? అరే భలే ఉందిరే పాయింట్, మనం చేస్తే బాగుంటుంది అన్న తర్వాత కదా స్టార్ట్ అవుతుంది సినిమా. వాట్ ఈస్ దట్ పాయింట్? ఐ వుడ్ సే ద మెయిన్ పాయింట్ లైక్ నాకు కనెక్ట్ అయింది ఈ సినిమాలో అయితే ద ఎమోషన్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. సో అంటే వై ఐ ఫీల్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్ అంటే మీకు సినిమా ఒక ట్రాక్లో వెళ్తున్నప్పుడు మీకు ఎక్కడ డిస్కనెక్ట్ ఉండదు, బికాస్ ద ఎమోషన్స్ ఆర్ సో స్ట్రాంగ్. అంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఎవ్రీ యాక్షన్ ఒక రీజన్ ఉంటుంది, అండ్ దట్ ఇస్ ఆల్ బ్యాక్డ్ బై ద స్ట్రాంగ్ ఎమోషన్. సో నాకు అజయ్ గారు ఫస్ట్ చెప్పినప్పుడే నాకు కథలో అది అనిపించింది నాకు, అండ్ నా క్యారెక్టర్లో ఆ ఎమోషన్ ఉంది. అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ అ ఛాలెంజ్ ఇన్ మెనీ వేస్. అంటే నేను ఈ ఫస్ట్ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ఇఫ్ ఐ కెన్ పుల్ ఆఫ్, ఐ థింక్ ఇట్ విల్ టేక్ మీ క్లోజర్ టు బీయింగ్ యాక్సెప్టెడ్ బై ది ఆడియన్స్.
అనేది నాకు నిజంగా చాలా, నేను ఐ వుడ్ సే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను ఈ సినిమాకి అంటే అజయ్ గారికి అడగటం నేను ఈ సినిమా చేస్తాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై, బికాస్ ఐ ఫెల్ట్ ఈ క్యారెక్టర్లో ద ఎమోషన్స్ ఆర్ సో స్ట్రాంగ్ అండ్ ఫర్ మీ ఇట్ వుడ్ బి అ వెరీ గుడ్ వే టు గెట్ ఇంట్రడ్యూస్ టు ది ఆడియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం అని నాకు అనిపించింది. ఓకే, దట్ ఈస్ ది రీజన్ యూ సెలెక్టెడ్ దిస్ స్టోరీ అని. తర్వాత ఇప్పుడు ఒక అశ్విని దత్ గారు లాంటి ఒక అగ్ర నిర్మాత, మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అగ్నిపర్వతం కృష్ణ గారితో, తర్వాత రాజ్ కుమార్, ఇప్పుడు మళ్ళీ నీతో ఇది శ్రీనివాస్ మంగాపురం. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు అందరూ కూడా టాప్లోకి వెళ్ళిపోయారు. మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఇప్పుడు అందరూ పబ్లిసిటీ పాయింట్లో కానీ ఈ అబ్జర్వేషన్లో కానీ వీళ్ళ తర్వాత వస్తున్నాడు జయకృష్ణ అశ్విని దత్ గారి దగ్గర నుంచి, వైజయంతి మూవీస్ నుంచి అనే ఒక డిస్కషన్ బాగా జరుగుతుంది మీడియాలో కానీ, బయట జనరల్ పబ్లిక్లో కానీ. నీ వరకు వచ్చింది అది? ఆ రోజు ఫంక్షన్ నాడు వేసింది కూడా అదే కదా, స్క్రీన్ మీద డిస్ప్లే చేసింది, అందరు హీరోలు వేసి లాస్ట్లో శ్రీనివాస్ మంగపురం వేశారు కదా. దాన్ని ఏ విధంగా యూ విల్ రిసీవ్ ఇట్? ఇంతమంది పెద్ద హీరోల దీనిలో నువ్వు కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నావు వైజయంతి మూవీస్ మీద, బ్యానర్ మీద, అశ్విని దత్ గారి చేతుల మీదుగా అన్నది. హౌ ఆర్ యూ మెంటల్లీ హ్యాండిలింగ్? సో మెయిన్లీ నాకు దత్ గారు ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి ఆయన నాకు చెప్తున్నాను, నేను నిన్ను లాంచ్ చేస్తాను అనే. అంటే ఆయనకి నాకు ఎందుకో మరి అప్పటి నుంచి నా మీద నమ్మకం ఆయనకి, ఒక 2 years నుంచి నాకు ఆయన చెప్తున్నారు. సో ఫైనల్గా యాక్చువల్లీ యూనో ఈ సినిమా ఆయన ద్వారా నేను లాంచ్ అవడం అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ హ్యూజ్ బౌంటీ. ఇంకా అది నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు దత్ గారు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన నాకు ఎప్పటి నుంచో హీస్ యూనో గివింగ్ మీ కాన్ఫిడెన్స్, కాబట్టి ఫైనల్గా నిజంగా ఆయన ద్వారా లాంచ్ అవుతుందంటే లైక్ యూనో వెరీ హ్యాపీ. ఇప్పుడు అది కాకుండా మీరు అన్నట్టు ఇప్పుడు ఆల్ దీస్ పెద్ద పెద్ద హీరోల తర్వాత ఇప్పుడు నేను వస్తున్నాను, నేను అంటే నేను దాని గురించి ఎక్కువ ఆలోచించట్లా టు బి ఆనెస్ట్. ఎందుకంటే లైక్ ఐ ఫీల్ ఐ హ్యావ్ సో మచ్ మోర్ టు ప్రూవ్, ఐ హ్యావ్ సో మెనీ మోర్ మూవీస్ టు డూ. నేను ఇంకా చాలా క్యారెక్టర్లు చేయాలి, ఆడియన్స్కి దగ్గర అవ్వాలి. నేను అది ఇప్పుడే అంటే వాళ్ళందరి తర్వాత నేను వచ్చేసానంటే నాకు ఐ ఫీల్ ఇట్స్ వెరీ లైక్, అంటే నాకు అది రైట్ అనిపించదు. మరి నేను అలా అనలేను, నాకు కొంచెం సిగ్గులో ఐ డోంట్ ఫీల్ లైక్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ బీయింగ్ లాంచ్డ్ బై దత్ గారు. దట్ ఈస్ వేర్ ఐ అంటిల్ దేర్ ఓన్లీ ఐ థింక్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ నేను కూడా ఆ లిస్ట్లోకి యాడ్ అయితే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. ఫ్యాంటాస్టిక్, టచ్ వుడ్. ఇట్ షుడ్ హ్యాపెన్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్ ఆల్సో. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.